హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సెకండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే మంచి కాలేజ్ అయినా జాయిన్ అవుదామా లేదా సెకండ్ కౌన్సిలింగ్ పెడదామా, ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టినా సరే ఆర్డర్ అనేది ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ వే టు సెక్యూర్ బెస్ట్ కాలేజ్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ ద కంటెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియోని 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేసా. ఎలా అంటే ఫస్ట్ సెగ్మెంట్ సెకండ్ కౌన్సిలింగ్ అసలు ఎవరు ఎలిజిబుల్, అండ్ సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే అందరికీ ఉన్న మేజర్ డౌట్స్ ఒక దగ్గరికి గ్యాదర్ చేసి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా. అండ్ నెక్స్ట్ థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే అసలు సెకండ్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది ఎలా పెట్టుకోవాలనేది డిస్కస్ చేద్దాం. ఈ 3 సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెకండ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, దేని గురించి పెడుతున్నారని చెప్పేసి ఒక ఓవర్ వ్యూలో చూద్దాం. సెకండ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఎవరైతే సీట్ సెక్యూర్ చేయలేకపోయారో అండ్ అలాగే సీట్ వచ్చినా సరే ఆ కాలేజ్ అనేది వాళ్ళకి నచ్చకపోయినా సరే, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని అనుకుంటే వీళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఒక సెకండ్ ఛాన్స్ లాగా అనమాట, ఒక మంచి ఆపర్చునిటీ. వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ గా పెడితే మీరు మళ్ళీ ఇంకో మంచి కాలేజ్ లో సీట్ అనేది సెక్యూర్ చేయొచ్చు. ఆప్షన్స్ అన్ని ఓపెన్ లో ఉంటాయి కానీ కట్ ఆఫ్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట బేస్డ్ ఆన్ ది ఫస్ట్ కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ మీద. ఇవన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలా లేదా అని చెప్పేసి డిసైడ్ చేసుకోండి. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నౌ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద ఫస్ట్ సెగ్మెంట్. సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరు అప్లై చేయాలి లేదా ఎవరు అప్లై చేయొచ్చు. అసలు కొంతమంది అయితే అప్లై చేయాలా వద్దని చెప్పేసి డౌట్లో ఉంటారనమాట. సో వాళ్ళ కోసం ఎవరు అప్లై చేయాలంటే సీట్ వచ్చినా సరే కొంతమంది రిపోర్టింగ్ డేట్కి రిపోర్ట్ చేయని వాళ్ళు, లేదా సీట్ వచ్చినా సరే వాళ్ళకి నచ్చకుండా వేరే కాలేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేదా ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది కానీ బెటర్ కాలేజ్ ఆర్ బెటర్ బ్రాంచ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఫస్ట్ కౌన్సిలింగ్కి అసలు అటెండ్ అవ్వని వాళ్ళు. సో ఎవరైనా సరే ఈ కేటగిరీలో ఉంటే వీళ్ళు ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ కి అప్లై చేయండి. నౌ వి విల్ మూవ్ టు ద సెకండ్ సెగ్మెంట్. అందరికీ ఉన్న మేజర్ డౌట్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి, అంటే చాలా మంది చాలా డౌట్స్ అడిగారు. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి. అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను అందరికీ ఉన్న మేజర్ డౌట్స్ ఏంటో ఒక దగ్గర గ్యాదర్ చేసి సో ఆ డౌట్స్ అనేవి మీకు డిస్కస్ చేస్తా. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్రెడీ సీట్ వచ్చింది ఫస్ట్ కౌన్సిలింగ్ లో, బట్ మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కి అప్లై చేయొచ్చు అని అడిగారు. ఎస్, అది కంప్లీట్గా మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ నచ్చకపోతే మీరు డెఫినెట్లీ సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైతే వస్తుందో అదే ఫైనల్ అవుతుంది. సో సెకండ్ వన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్లో సేమ్ కాలేజ్ పెట్టి డిఫరెంట్ బ్రాంచెస్ పెడితే ఆ బ్రాంచ్లో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. ఇది ఖచ్చితంగా చెప్పలేం, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్ అయితే పెట్టారో, అంటే ఆ వెబ్ ఆప్షన్స్లో పెడతారు కదా, ఆ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ అనేది మీ ర్యాంక్ కనుక మ్యాచ్ అయితే కంపల్సరీ మీకు ఆ సీట్ అనేది వస్తుంది అనమాట. అంటే కట్ ఆఫ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సెకండ్ కౌన్సిలింగ్ కి ఫస్ట్ కౌన్సిలింగ్ కి, అంటే ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి అలా కట్ ఆఫ్స్ అనేవి మారుతాయి అనమాట. సో మీకు ఒకవేళ మీ ర్యాంక్ కనుక మీరు పెట్టిన బ్రాంచ్ కానీ లేదా కాలేజ్ కానీ ఆ కట్ ఆఫ్స్ అనేవి మ్యాచ్ అయితే మీ ర్యాంక్ కి డెఫినెట్లీ మీకు సీట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ డౌట్ ఏముంచి సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ వస్తే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారు. ఎస్, కంపల్సరీ మీరు వాళ్ళు ఇచ్చిన రిపోర్టింగ్ డేట్లోనే మీరు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, లేదా మీ సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి కట్ ఆఫ్ సేమ్ ఉంటాయా సెకండ్ కౌన్సిలింగ్లో అని అడుగుతున్నారు. మోస్ట్లీ అటు ఇటు అవ్వచ్చు, కానీ కంపల్సరీ కట్ ఆఫ్స్ అనేవి మారుతాయి అనమాట. ఎందుకంటే ఇట్ విల్ బి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద సీట్ వేకెన్సీస్ అండ్ ద డిమాండ్ ఆఫ్ ది బ్రాంచ్. సో కంపల్సరీ కట్ ఆఫ్స్ అనేవి మారుతాయి ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి. అండ్ ది లాస్ట్ వన్, సెకండ్ కౌన్సిలింగ్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలా? అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో చేసి ఉంటారు కాబట్టి అది సరిపోతుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకోలేదో, ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ ఫస్ట్ పెడుతున్నారో వాళ్ళు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్నాకే మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలి, రైట్? దీంతో డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్టే. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరి కమెంట్కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో కమెంట్ చేయండి ఏ డౌట్ ఉన్నా సరే. నౌ విల్ మూవ్ ఇన్ టు ద థర్డ్ సెగ్మెంట్. ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి సెకండ్ కౌన్సిలింగ్ లో ఎలా పెట్టుకోవాలి, ఏ ఆర్డర్ లో పెట్టుకోవాలి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఎలా పెట్టుకోవాలి అంటే కాలేజ్ ని ప్రయారిటీ వైజ్ అరేంజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏమొచ్చి డోంట్ కీప్ ఓన్లీ టాప్ కాలేజెస్, ఇంక్లూడ్ యావరేజ్ అండ్ సేఫ్ ఆప్షన్స్ కూడా. ఇలా పెట్టేసి ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి.
నేను క్లియర్ గా ఒక వీడియో చేసా వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది ఎలా పెట్టుకోవాలో. సో ఆ వీడియో వెళ్ళి చెక్ చేయండి, ఐబార్ లో ఇస్తా. మీరు ఏ కాలేజ్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ గురించి అన్నిటి గురించి తెలుసుకొని ఆ కాలేజ్ అనేది వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి. రైట్, అంతే ఇంకా వీడియో అనేది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.